చారాన ఆదాయానికి బారన ఖర్చు అయిపోయినట్టుంది నా బతుకు. మరి నేను సంపాదించేదానికి మా ఇంట్లో ఖర్చు అయ్యేదానికి అసలు సంబంధమే లేదు. చాలా కాన్ఫిడెంట్ గా బావా నువ్వు ఎక్కడికి వెళ్ళదు, పిల్లల్ని పట్టుకొని ఉండు, నా కెరీర్ కొంచెం సెట్ చేసుకుంటానని చెప్పి ఆయన అసలు డబ్బులే సరిపోవట్లేదు. ఇంకా మా బావ కూడా నాతో చెప్పకుండా కార్ నడిపిస్తూ అటు ఇటు వెళ్ళదీస్తాడు. మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కి మనం ఎక్కడైనా సరే ఎంత తక్కువ శాలరీకి అయినా సరే వర్క్ చేయాలి. సరేలే యూట్యూబ్ లో సక్సెస్ వస్తుందా అంటే అది లేదు. ఇంకా జాబ్ చేయడం ఏందో గానీ అందుకే మరి వాళ్ళ పిల్లలకి వీలు చేయడం కోసం నేను కూడా కొంచెం మనశ్శాంతిగా టిఫిన్ తినడం కోసం ఫస్ట్ హాఫ్ ఇవాళనైతే కొంచెం ప్రశాంతంగానే ఉంది. బట్ 10:30 నుంచి ఇట్లనే అని కాదు, చిన్న బేబీస్ ఉన్నారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ, ముఖ్యంగా మా డాల్ ని ఏడిపించుకుంటూ, ఆమె ప్రతిసారి సిస్టమ్ దగ్గర నేను కూర్చున్నప్పుడు వచ్చి మమ్మీ నన్ను ఎత్తుకోవా అన్న మాట చూడు. ఈ జాబ్ ఎందుకు చేయడం అంటే చదివిన చదువుకి ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండాలి కదా, అందుకే దీంట్లోనే చేయడం జరుగుతా ఉంది. వన్స్ నాకైతే సక్సెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను జాబ్ కి రిజైన్ చేసేసి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ ని చూసుకుంటూ హ్యాపీగా ఇంట్లో పిల్లల్ని హస్బెండ్ ని చూసుకుంటూ ఉన్నంత మాత్రాన ఖాళీగా ఉన్నట్టయితే కాదు, ఏదో ఒక డ్యూటీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. దట్టు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా, మరి అప్పుడు నేను క్రియేటర్ని అయిపోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్. బై బాయ్.